మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి ఆర్డీఓ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. భూసేకరణకు సంబంధించిన కీలక ఫైళ్లు తగలబడ్డాయి. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని ఆర్డీఓ కార్యాలయ అధికారులు చెబుతున్న భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు తగలబడటంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి ఆర్డీఓ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు మాత్రం తగలబడ్డాయి. సో వీటికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది న్యాచురల్ గా జరిగిందా లేకపోతే కావాలనే చేశారా అని చెప్పి కూడా అనేక అనుమానాలు అయితే తావునిస్తోంది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి ఆర్డీఓ కార్యాలయ అధికారులు అయితే చెబుతున్నారు. కానీ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు తగలబట్టడం మీద అయితే స్థానికుల్లోనైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, భూపాలపల్లి ఆర్డీఓ ఆఫీసులో జరిగిన ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా? స్థానికుల్లో వ్యక్తమవుతున్న అనుమానాల గురించి అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రేణుశ్రీ, అంటే ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అక్వైర్ చేసుకున్న ల్యాండ్స్ కు సంబంధించి ఒక పాలసీని రూపొందిస్తాము, తప్పనిసరిగా పునరావాసాలు ఏర్పరచాలి, వాళ్ళందరికీ ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. అయితే దీనిపై త్వరలోనే ఒక పాలసీ రానున్న నేపథ్యం లోపల నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ విభాగం సంబంధించి ఆ కార్యాలయం లోపల అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాదాపు 12 గ్రామాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పేపర్ కూడా అందులో దగ్ధం కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి అటెండర్లు వెంటనే మేము ఆ మంటలు ఆర్పామని కూడా చెప్తున్నారు. దానికి షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కూడా కింది స్థాయి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఆ ల్యాండ్ అక్విజిషన్ రూమ్ లోనే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా ఇప్పటివరకు అధికారులు పై స్థాయి అధికారులు మాత్రం స్పందించలేదు. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఫైల్స్ కూడా కీలకమైన ఫైల్స్ అందులో ఉన్నాయి. దాంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న జ్యుడిషియల్ కమిషన్ కూడా కొంత ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన విషయంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ తరుణం లోపల ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావడం అనే దాని వెనుక అధికారుల కుట్ర ఉందనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇక దీనిపై అఫీషియల్ గా రెవెన్యూ సంబంధించిన అధికారులు అయితే స్పందించాల్సింది. కానీ తమకు రావాల్సిన నష్టపరిహారము గత ప్రభుత్వం ఎక్కువచ్చిన పరిహార విషయాలు బయటపడకుండానే ఆ డాక్యుమెంట్లు అన్ని కూడా దగ్ధం చేశారని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనిపై ఎంక్వైరీ జరిగిన తర్వాత నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రేణుశ్రీ, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన అవినీతి పైన కాంగ్రెస్ అయితే పెద్ద స్థాయిలో విమర్శిస్తుంది, మరోవైపు ఎంక్వైరీ కూడా చేస్తుంది. ఇటువంటి టైంలో తగలబడిన ఫైల్స్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ కూడా ఉండటం డెఫినెట్గా పలు అనుమానాలకు తావునిస్తుంది స్థానికుల్లో. సో అసలు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా వేణు? ఈ విషయం కూడా కొద్దిసేపటి క్రితం వెలుగులోకి వచ్చింది. రాత్రి 10 గంటలు జరిగినప్పటికీ కూడా ఇంతవరకు అది అధికారులు గోప్యంగా ఉంచారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఈ విషయం బయటికి రావడంతో అసలు ఏ గ్రామాలకు సంబంధించిన ఫైల్స్ దగ్ధమై ఉంటాయి, అందులో అసలు ఎవరెవరి ఫైల్స్ దగ్ధమయ్యే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అసలు ఏ డాక్యుమెంట్స్ దగ్ధమయ్యే దానిపై అధికారులు ఒక ప్రకటన ఇస్తే దానికి సంబంధించి స్పందించడానికి అటు ఆ బాధితులు కావచ్చు, ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి అమౌంట్ రావాల్సిన గ్రామాల ప్రజలు కూడా మాట్లాడాల్సి ఉంది. కానీ అధికారులు ఇంకా గోప్యత పాటిస్తుండటంతో కూడా ఇంకా అనుమానాలు అయితే పూర్తిగా ఎక్కువ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక అంటే మనం ప్రభుత్వం మారిన తర్వాత కూడా మనం చూసాం, అటు టూరిజం డిపార్ట్మెంట్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగి ఫైల్స్ దగ్ధమై ప్రస్తుతం ఇప్పుడు కాళేశ్వరం అనేది కీలకంగా మారిన నేపథ్యం లోపల దానికి సంబంధించిన ఫైల్స్ కూడా అందులో దగ్ధమవడం అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక కుట్ర కోణం ఉందనేటువంటి ఒక అంశం అయితే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ ఇందులో ఎవరెవరికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయనే దానిపై క్లారిటీ వస్తే ఆ బాధితులంతా కూడా ఒక్కసారి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి. దీనిపై మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా రెవెన్యూ అధికారులు అటు పోలీసులు కూడా దర్యాప్తు చేసిన తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తే దానికి సంబంధించి అటు పార్టీలు కావచ్చు, అటు వ్యక్తిగతంగా బాధితులు కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వేణు.